కామారెడ్డి కాంగ్రెస్ లో భగ్గుమన్న అంతర్గత పోరు ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత పోరు ముద్రతోంది. షబ్బీర్ అలీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి భారీగా తరలివడిన చంద్రశేఖర్ రెడ్డి వర్గం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిశారు. షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. మీరు వస్తామంటే మేము వద్దంటామా, రండి దొరగారు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజల్ని మోసం చేస్తోందని చెప్పుదడి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగా NH 563 మంజూరైందని, అప్పుడే టెండర్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చిన్నతనం నుంచి బలమైన పునాది అవసరమని ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జోడి లక్ష్మీనారాయణ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ప్రారంభించిన ఆయన 10th క్లాస్లో ఒత్తిడి ఎదుర్కోవడం కంటే 6వ తరగతి నుంచి ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తారని తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొన్నారు. సినిమాల్లో వేషాలు మార్చినట్లుగా పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తున్నాడని నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల సేవలకు గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఉద్యమకారుల గుర్తింపునకు సంబంధించి తమ సలహాలు, అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం రాజకీయ పార్టీలను కోరింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా కలకలం రేపింది. సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించే స్కానర్ ద్వారా వైరస్ లక్షణాలు గుర్తించిన అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. విదేశీ ప్రయాణికుల నుంచి శాంపుల్ తీసి పూణే ల్యాబ్కు పంపించారు. ప్రయాణికుడు సూడాన్కు చెందిన మహమ్మద్గా గుర్తించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని దుర్షేలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నివాసితులకు నీరందించే ఏకైక బావి నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారింది. చెత్తా చెదారంతో నిండి నీరు పచ్చగా మారి మురికి కూపంగా మారింది. గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్లో విలీనమైన తమ సమస్యలు తీరలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చెన్నువారిగూడెం గ్రామంలోని అంగన్వాడీ భవనంలో చిన్నారుల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్డి ప్రారంభించిన కేవలం 20 రోజులకే కూలిపోయే స్థితికి చేరటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరుగుదొడ్డి గోడలకు ఇప్పటికే పగులు రావడంతో ఏ క్షణంలోనైనా కుప్పకూలే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.